రాష్ట్రంలో గుట్కా నిషేధం అమల్లోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నిషేధించాలని నిర్ణయించారు. ఈ దసరానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడడంతో ఇక ఉత్తర్వులు వెలువడడమే ఆలస్యం. 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అయిన వెంటనే నిషేధం అమలు కానుంది. వ్యసనంగా మారిన గుట్కా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోంది. గుట్కా నమలడం వల్ల డిఎన్ఏ వేగంగా దెబ్బతింటోంది. గుట్కాలోని బెంజోఏపైరన్ రసాయనం క్యాన్సర్లకు దారితీస్తోంది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ మండల వ్యవస్థ దెబ్బతినేలా చేస్తోంది. మత్తును కలిగించి కాలేయాన్ని దెబ్బతీస్తోంది. స్వరపేటిక, గొంతు, క్లోమం, మూత్రపిండాల క్యాన్సర్లకు దారితీస్తుంది. దవడ కండరాలను బలహీనపరిచి రంధ్రాలకు కారణమవుతుంది. 3095 విషతుల్యాలు శరీరంలోకి చేరి రోగనిరోధక శక్తిని హరించివేస్తున్నాయి. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా జనాభా ఈ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 15 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. గుట్కాల వినియోగం వల్ల 90% మంది క్యాన్సర్ల బారిన పడుతుంటే మిగిలిన వారు కాలేయం, మూత్రపిండాలు, జీర్ణకోశ సంబంధ వ్యాధులతో చితికిపోతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గుట్కా నిషేధంపై 7 నెలల క్రితమే కసరత్తు ప్రారంభించింది. తాజాగా నిషేధానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడిన తర్వాత గుట్కా నిషేధంతో పాటు ఇది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలపైన విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం గుట్కా నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావాలను విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనుంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు గుట్కాలను నిషేధించి అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో రాష్ట్రం చోటు సంపాదించనుంది.